హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ డాక్టర్ భావన. ఈరోజు నేను ఇప్పుడు చెప్తున్న టాపిక్ హైపోథైరాయిడిజం అంటే ఏంటి. జనరల్గా టీఎస్హెచ్ అన్నది ఎక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అంటాం. ఇది చాలా కామన్ అండి ప్రెగ్నెన్సీలో. జనరల్గా ఇది మేము ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను, పాజిటివ్ వచ్చింది అన్న వెంటనే చేయిస్తుంటాము. ఎందుకు? థైరాయిడ్ ప్రాబ్లం అంటే హైపోథైరాయిడిజం ప్రెగ్నెన్సీలో వస్తే మటుకి బేబీ గ్రోత్ అఫెక్ట్ అవుతుంది. మదర్కి వామిటింగ్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మదర్కి బీపీ అన్న ప్రాబ్లం రావచ్చు. ముందే డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. సిజేరియన్ జరిగే అవకాశం పెరగవచ్చు. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ తగ్గించడానికి థైరాయిడ్ ఫస్ట్ విజిట్లోనే చేపిస్తాం. ఇంతే కాదండి, మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం అంటే హైపోథైరాయిడిజం ఉంటే బేబీకి సరిగా థైరాక్సిన్ అన్న హార్మోన్ అందక బేబీకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా మందబుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. సో మై ఫ్రెండ్స్, అయోడిన్ అండ్ థైరాయిడ్ టెస్ట్ ఫస్ట్ విజిట్లోనే ప్రెగ్నెన్సీలో చేయించుకుంటారని నేను ఆశిస్తున్నాను.